ఆ వైసీపీ నేత ఎక్కడున్నా ఒకటే పద్ధతిని ఫాలో అవుతారు. సొంత పార్టీ కేడర్నే వేధిస్తుంటారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బారి నుంచి తమను కాపాడండి బాబోయ్ అని కేడర్ మొత్తుకుంటున్నా అధిష్టానం ఆలకించడం లేదు. మాజీ ఎమ్మెల్యే వేధింపులకు తాళలేకపోతున్నామని ఏకంగా ఫ్లెక్సీలే పెట్టేశారు. శాడిస్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సమన్వయకర్తను మార్చాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారు. ఎన్నికల్లో నియోజకవర్గం మారినా పాత పద్ధతుల్నే ఫాలో అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? వాజ్ ఎ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీలో కయ్యాలు పెరిగిపోయాయి. పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ తీరుపై క్యాడర్ కసుబుసులాడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన వ్యవహారాలతో కార్యకర్తలకు బుర్ర తిరుగుతోంది. వేధించి సాధిస్తూ రాచి రంపాన పెడుతున్నారనే ఫిర్యాదులున్నాయి. ఓడిపోయిన అసహనంతో క్యాడర్ పట్ల దురుసుగా వ్యవహరిస్తూ దూషిస్తున్నారట. లీడర్ వెంట నడిచే కార్యకర్తలను కలుపుకొని పోవాల్సిన ఇన్ఛార్జ్ తలతిక్కగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. దీంతో లీడర్ను పక్కన పెట్టి క్యాడరే ప్రత్యేకంగా గ్రూపును ఏర్పాటు చేసుకుని వేరుకుంపటి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. బుర్రా మధుసూదన్ తమను వేధిస్తున్నారని, బాధితులు భరించలేకపోతున్నామని కథలుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపుతోంది. ఎక్కడున్నా బుర్రా మధుసూదన్ది ఒకటే తీరు. ఎన్నికల్లో అందరితో కలిసిమెలిసి ఉంటారు. గెలిచిన తరువాత నా దారి నాది, మీ దారి మీది అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఈయన గారి తీరు ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసిన చందంగా ఉంటుందని అంటారు. గతంలో కనిగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బుర్రా వైసీపీ శ్రేణులను వేధించారు. గత ఎన్నికల్లో కందుకూరు షిఫ్ట్ అయి పరాజయం పాలైనా బుద్ధి మారలేదు. పద్ధతిగా వ్యవహరించడం లేదని క్యాడర్ గొల్లుమంటోంది. రియల్టర్గా రాణించి డబ్బులు సంపాదించిన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు బుర్రా మధుసూదన్. వైసీపీలో చేరి 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి గెలిచిన తర్వాత హద్దు అదుపు లేదన్నట్టుగా చెలరేగిపోయారు. అధికార అండతో ప్రతిపక్షాలనే కాదు, సొంత పార్టీ క్యాడర్ను కేసులతో వేధించారు. హనుమంతునిపాడు వైసీపీ జెడ్పీటీసీ దద్దాల నారాయణను టార్గెట్ చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న ఈయన్ను చూసి సహించలేకపోయారు. తనకు ఎక్కడ చెక్ పెడతారోనని వేధింపులకు దిగడంతో దద్దాల నారాయణ కొంతకాలం నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బుర్రా మధుసూదన్ కు వ్యతిరేకంగా కనిగిరిలో బాధితులంతా తిరుగుబాటు చేశారు. వేధింపుల నుంచి రక్షించాలంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫ్యాన్ పార్టీ అధిష్టానం పిలిపించి పంచాయతీ పెట్టి వారించినా ఫలితం లేదు. దీంతో ఇటు పార్టీతో పాటు అటు ప్రజల్లోనూ వ్యతిరేకత పెరగడంతో గత ఎన్నికల్లో కనిగిరి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. బుర్రా మధుసూదన్ వేధింపులకు తట్టుకోలేక నియోజకవర్గం వదిలి వెళ్లిన హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణను పిలిపించి టికెట్ ఇచ్చింది. కానీ టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక బుర్రా మధుసూదన్ కు చివరి క్షణంలో కందుకూరు టికెట్ కట్టబెట్టింది వైసీపీ నాయకత్వం. అప్పటి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి స్థానంలో ఈయనకు సీటిచ్చినా టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా పాత బుద్ధిని పోనిచ్చుకోలేదు. క్యాడర్ను వేధింపులకు గురిచేస్తూ శాడిజం చాటుకుంటున్నారనే విమర్శలున్నాయి. కనిగిరిలో అనుసరించిన పద్ధతిని కందుకూరులోనూ ఫాలో అవుతున్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన వైసీపీ క్యాడర్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. దీంతో బుర్రా బాధితులు ప్రత్యేకంగా గ్రూపులు కట్టారు. పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఇటీవల బాధితులు ఉలవపాడులో ఇన్ఛార్జికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టి తమ ఆవేదనను వెళ్లగక్కారు. దోపిడీ తప్ప పార్టీ గతి ప్రగతి బుర్రా మధుసూదన్ కు పట్టదంటూ ప్రస్తావించారు. ఈ విషయం కందుకూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కనిగిరి నుంచి కందుకూరు బదిలీపై వచ్చిన నేత వేధింపులను వెంట తెచ్చుకుని సాధిస్తున్నారనే విమర్శలున్నాయి. బుర్రా బారి నుంచి తమను కాపాడాలంటూ అధినాయకత్వానికి మొరపెట్టుకున్నారు. ఇన్ఛార్జిపై చర్యలు తీసుకోకపోతే పార్టీ భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సమన్వయకర్తను తొలగించి కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. ఈ వ్యవహారంపై ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.